ఏమి పాపము ఏమి పాపమురా ఈ భువి యందు, ఏమి పాపమురా ఈ భువి యందు. కన్నుగానక మిన్నుగానక కన్నుగానక కమాందులై తిరుగుతున్నారు. ఏమి పాపమురా ఈ భువి యందు. ఎటు ఓదు ఎందు ఓదురా ఈ భువి యందు. తల్లిగానక పిల్లగానక తల్లిగానక కమాందులై తిరుగుతున్నారు. ఏమి పాపమురా ఈ భువి యందు. ఎందు ఓదు ఎటు ఓదురా ఈ భువి యందు. ఇలా మన ఈ భూమిపై ఎన్నో విపరీతమైన పాపాలు పెరిగిపోయినాయి. అందుకే కాలం ఇలా ఏడుస్తుంది. మొన్ననే 13 సంవత్సరాల బాలికను చేర్చి చంపినారు 32 మంది. ఎలా చేయాలనిపించింది? అది ఆలోచిస్తేనే ఒళ్ళు గగ్గుళ్ళు పొడుస్తుంది. అలాంటి క్రూర ముగ్రాలు అయి మన ఈ భూమిపై తిరుగుతున్నారంటే ఎంత పాపం ఒడిగట్టుకుంటున్నారో ఒక్కసారి ఆలోచించండి. ఇలా ముక్కు పచ్చలారని పసిగుడ్డులను కూడా చూడకుండా వారిపై కూడా కామంతో వారిని బలవంతంగా చేర్చి చంపుతున్నారు. ఇలా బ్రహ్మంగారు ఎంప చెట్లకు నిచ్చెనేసే మగపిల్లవాళ్ళు పుట్టేనయా అని ఆయన కాలజ్ఞానంలో రాయడం జరిగింది. అంటే ఎంప చెట్ల లాంటి పసిగుడ్లను కూడా వదలని మూర్ఖులు పుట్టేనయా అని రాసినారు. ఇలా మూగజీవులపై అత్యాచారాలు జరుగుతున్నాయి. మనుషులనే కాకుండా కుక్కలనే కాకుండా మూగజీవాలపై కూడా ఇలా కామదాడులు జరుగుతున్నాయి. అసలు ఆలోచిస్తేనే ఎంతో బాధగా ఉంటుంది. ఈ భూమిపై ఏం జరుగుతుంది, ఏమవుతుంది? ఒకవైపు తల్లిగానక పిల్లగానక తల్లిగానక ఒకే వ్యక్తిపై మోహం పడి తల్లి పిల్ల ఒకటే వ్యక్తిపై మోహం చెందుతున్నారంటే ఇది మామూలు విషయం కాదు. పాపం విపరీతంగా పెరిగిపోయింది. ఇలా భయం వదిలి ఆవు పులి ఒకే రేవుల నీళ్లు తాగుతాయని ఒక బ్రహ్మంగారు వాక్యాలలో ఉన్నాయి. ఇలా భయాన్ని వదిలి ఒక తల్లి అంటలేరు, వాయి అంటలేరు, వర్ష అంటలేరు, చెల్లి అంటలేరు, ఏదంటలేరు. ఇలా ఎన్నో విపరీతమైన పాపాలు జరుగుతున్నాయి. ఇకనైనా ఫ్రెండ్స్ మనం అలాంటి వాటికి దూరం ఉండాలి. పుణ్యం కట్టుకోవాలి మంచి పనులు చేసి. ఫ్రెండ్స్ అలాంటి వాటికి దూరం ఉండండి. ఎన్నో పాపాలు జరుగుతున్నాయి. అసలు ఆలోచిస్తేనే బాధగా ఉంది. అలాంటి వాటికి దూరంగా ఉండండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.